తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. లోడింగ్ ఐపీఎల్ 2026 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు. టీ20లో 300 పరుగులంటే ఏ జట్టుకు ఇలాంటి ఆలోచన ఉండదు. కానీ సన్ రైజర్స్ బ్యాటింగ్ దాటికి ఇప్పుడు ఈ భారీ స్కోర్ అలవోకగా కనిపిస్తోంది. జట్టు గెలవడం ఓడిపోవడం పక్కన పెడితే తెలుగు ఫ్యాన్స్ మాత్రం 300 కొట్టాల్సిందే అని పట్టుపట్టి కూర్చున్నారు. అంచనాలకు తగ్గట్టుగానే రానున్న సీజన్లో ఎస్ఆర్హెచ్ 300 పరుగులు కొట్టే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. వరల్డ్ నెంబర్ 1, నెంబర్ 2 బ్యాటర్స్ ఇప్పుడు మన ఎస్ఆర్హెచ్ జట్టులో కొనడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ వారెవరు, అసలు సన్ రైజర్స్ బ్యాటింగ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఐసీసీ తమ లేటెస్ట్ ర్యాంకింగ్స్ను రిలీజ్ చేసింది. ఈ ర్యాంకింగ్స్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ 2వ స్థానానికి చేరుకున్నాడు. ఈ టోర్నీకి ముందు 4వ స్థానంలో ఉన్న కిషాన్ ఫైనల్ తర్వాత 2 స్థానాలు ఎగబాకి 871 రేటింగ్ పాయింట్స్తో 2వ స్థానంలో నిలిచాడు. వరల్డ్ కప్లో ఘోరంగా విఫలమైన 875 పాయింట్లతో తొలి స్థానంలో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ కొనసాగుతూనే ఉన్నాడు. కిషాన్ విషయానికి వస్తే ఇటీవలే ముగిసిన టీ20 వరల్డ్ కప్లో అద్భుతంగా రాణించాడు. పాకిస్తాన్, నమీబియా, న్యూజిలాండ్లపై హాఫ్ సెంచరీలు చేసిన ఈ ఎస్ఆర్హెచ్ స్టార్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై 18 బంతుల్లో 39 పరుగులు, ఫైనల్లో న్యూజిలాండ్పై 25 బంతుల్లో 54 పరుగులు చేసి ర్యాంకింగ్స్లో దూసుకొచ్చాడు. ఓవరాల్గా టోర్నీలో 317 పరుగులతో ఇండియా తరపున అత్యధిక పరుగులు చేసిన 2వ బ్యాటర్గా నిలిచాడు. అభిషేక్ కిషాన్ల మధ్య కేవలం 4 రేటింగ్ పాయింట్లు మాత్రమే ఉండడంతో వీరిద్దరి మధ్య నెంబర్ 1 రేస్ ఆసక్తికరంగా మారింది. విశేషం ఏంటంటే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్ ఇద్దరూ కూడా ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు కావడంతో ఇదే గొప్ప విశేషం. వరల్డ్ టాప్ 2 బ్యాటర్స్ ఎస్ఆర్హెచ్ జట్టులో ఉండడంతో ఇప్పుడు 300 లోడింగ్ అనే క్యాప్షన్ మరోసారి ట్రెండ్ అవుతోంది. కొంతమంది అయితే 300 కాదు అంతకు మించి అంటూ హైప్ ఇస్తున్నారు. ఫామ్లో లేడనుకున్న అభిషేక్ వరల్డ్ కప్ ఫైనల్లో 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ట్రాక్లోకి వచ్చాడు. కిషాన్ ఫామ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రీఎంట్రీలో శివాలెత్తుతున్నాడు. ఇప్పటికే దంచి కొట్టి పరుగులు చేయాలనే కసి మీద, ఆకలి మీద ఉన్నాడు. వీరిద్దరే అనుకుంటే ఆస్ట్రేలియా డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ జట్టులోనే ఉన్నాడు. హెడ్ లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్ విజృంభిస్తే ప్రత్యర్థులకు చుక్కలే. హెన్రిచ్ క్లాసెన్ ఫినిషర్గా దుమ్ము లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. క్లాసెన్ తన పవర్ హిట్టింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పగలడు. ఈ నలుగురే అనుకుంటే యువ ప్లేయర్ అనికేత్ వర్మ గత సీజన్లో 170 స్ట్రైక్ రేట్తో పరుగులు చేసి తాను కూడా ఏమాత్రం తగ్గేదే లేదని బ్యాట్ జులిపిస్తున్నాడు. ఇక నితిన్ రాణా అటాకింగ్ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నాడు. ఈ బ్యాటింగ్ లైనప్ చాలదనుకున్నట్టు లియామ్ లివింగ్స్టోన్ రాకతో మరింత పటిష్టంగా కనిపిస్తోంది. ఇక మినీ ఆక్షన్లో ఇంగ్లాండ్ వీరుడు లియామ్ లివింగ్స్టన్ పై సన్ రైజర్స్ ఏకంగా 13 కోట్ల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేయడం విశేషం. ఇక గతేడాది ముస్తాక్ అలీ ట్రోఫీలో 41 బంతుల్లోనే సెంచరీ చేసిన సలీల్ అరోరా 1.5 కోట్లకు జట్టులోకి వచ్చాడు. ఇలా జట్టులో ప్రతి ఒక్కరూ హార్డ్ హిట్టర్లు కావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి పక్కా 300 కొట్టేస్తుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక పరుగులు చేసిన జట్లలో టాప్ 4లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉండడం హైలైట్. 2024లో ఆర్సీబీపై 287 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచింది ఎస్ఆర్హెచ్. 2025లో రాజస్థాన్ రాయల్స్పై 286 పరుగులు, 2025లో కోల్కతాపై 278 పరుగులు, అదేవిధంగా 2024లో ముంబై ఇండియన్స్పై 277 పరుగులు. ఇలా టాప్ 4లో వరుసగా ఎస్ఆర్హెచ్ ఉండడం విశేషం. చివరి 2 సీజన్లో ఏకంగా 5 సార్లు 260కి పైగా ఎస్ఆర్హెచ్ పరుగులు చేసిందంటే వీరి బ్యాటింగ్ విధ్వంసం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. 2026 సీజన్లో ఇంకా పటిష్టంగా ఉండడంతో పాటు ప్లేయర్స్ అందరూ ఫామ్లో ఉన్నారు. దీంతో ఎస్ఆర్హెచ్ ఊచకోత ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో తెలియజేయండి.